ఆడ మా వాళ్ళందరికీ ముఖ్యంగా మా అక్కలకు చెల్లెలకు చెప్పమన్నది ఈ మాట లక్ష్మమ్మ ఏం చెప్పిందంటే కొడుకా నిన్న మొన్నటి దాకా నా కోడలు పిల్ల కొద్దిగా అటు ఇటుండే సరిగా చూసుకోపోతుండే కానీ నిన్నయాల మాత్రం మంచిగానే చూసుకుంటుంది బిడ్డ తెల్లారు లేవంగానే అడుగుతున్నది అత్తమ్మ చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అత్తమ్మ గోళీలు వేసుకున్నావా అత్తమ్మ మోకాలు ఏమైనా గుంజుతున్నాయా కాళ్ళు వత్తాలనా అని అడుగుతున్నది బిడ్డ ఈ క్రెడిట్ అంతా నా పెద్ద కొడుకు కేసీఆర్ వల్లనే చెప్పు బిడ్డ అని చెప్పింది. ఇగో ఇక్కడున్న కోడళ్ళు ఏమనుకోకూరు నన్ను అందరు కోడళ్ళు మళ్ళా మీరు కూడా అత్తలు అవుతారు అర్థమైందా కాబట్టి మీ అత్తలను మంచిగా చూసుకోండి. ఈరోజు ఏ అవ్వ ఏ అయ్యా ఏ పెద్ద మనిషి కూడా ఏ ముసలాయన కూడా 1000 రూపాయలతో ఎవరు బిల్డింగులు కట్టుకోరు 1000 రూపాయలతో ఎవరికి సొమ్ములేం చేసుకోరు. కానీ ఈరోజు మన్మడో మన్మరాలు దగ్గరికి వస్తే ఒక 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కపో బిడ్డ అని చెప్పే ఒక ఆత్మ గౌరవం ఈరోజు ఆ ముసలోళ్ళందరికీ అందించింది మన నాయకుడు కేసీఆర్ గారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు పేద ప్రజల పక్షపాతి పేదవాళ్లకు ఎంత చేసినా తక్కువనే అన్నది ఆయన ఆలోచన. అందుకే ఈసారి 11 డిసెంబర్ నాడు డాక్టర్ ఆనంద్ గారిని మీరు కారులో శాసనసభకు పంపించగానే కేసీఆర్ గారు తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కాగానే మన రాష్ట్రంలో ఉండే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న అవ్వలు అయ్యలు నేతన్నలు గీతన్నలు బీడీ కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బోధకాలు ఉన్నవారు ఇంకా ఇతరులు వాళ్ళందరికీ 1000 రూపాయల నుంచి 2016 రూపాయలు రాబోతా ఉన్నది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా చాలా ఊర్లలోకి పోయినప్పుడు అక్కడ పెద్ద మనుషులు వస్తారు నాకెందుకు ఇయర్ బిడ్డ నాకు కూడా 60 ఏళ్ళు ఉన్నాయి నాకెందుకు ఇయర్ పెన్షను నాకు కూడా కాళ్ళు చేతులు నొస్తున్నాయని చెప్పి చాలా మంది పెద్ద మనుషులు వస్తారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 11 డిసెంబర్ తర్వాత తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే ఈసారి పెన్షన్ ఇచ్చే వయస్సును 65 ఏళ్ల నుంచి తగ్గించి 58 ఏళ్ల నుంచే 2000 పెన్షన్ ఇవ్వబోతున్నామన్న మాట మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా వికలాంగులైన మా అన్నదమ్ములు ఎవరైతున్నారో ఎవరికైతే ఈరోజు 1500 రూపాయల పెన్షన్ వస్తా ఉన్నదో వారందరికీ రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ 3016 రూపాయల పెన్షన్ రాబోతున్నదన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. గ్రామాల్లో చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకొని కొలువులు లేని వాళ్ళు ఉన్నారు. వారి కోసం ఒకవైపు ప్రభుత్వంలో ఇప్పటికే 87,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం. అందులో 38,000 ఉద్యోగాలు నింపినాం. ఇంకా ఒకవైపు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయినా కూడా చాలా మంది దగ్గర 10 లక్షల మంది పిల్లలు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగం దొరికే వరకు వాళ్ళొక ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు వాళ్ళకు కూడా నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా ఇయ్యబోతా ఉన్నాం కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నలారా తమ్ములారా అక్కలారా చెల్లెలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 5 ఏళ్ల కిందట మన రాష్ట్రంలో మన వికారాబాద్ లో మన మర్పల్లిలో రైతుల పరిస్థితి ఏంది ఈరోజు ఎట్లా ఉన్నది ఒక్కసారి మీరు విచారించండి. ఇప్పుడే ఆనంద్ చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మాట ఇచ్చింది 9 గంటల కరెంట్ ఇస్తామని మాట ఇచ్చింది. ఏ ఒక్క రోజన్నా వాళ్ళు పరిపాలించినప్పుడు పొరపాటునైనా 9 గంటల కరెంటు వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. 6 గంటలు దాటలేదు. ఆ 6 గంటలు కూడా పొద్దున 2 గంటలు మధ్యాహ్నం 2 గంటలు అర్ధరాత్రి దొంగోలే 2 గంటలు ఆనాడు వచ్చిన పరిస్థితి. ఆ అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం డాక్టర్ ఆనంద్ చెప్పినట్టు ఆనాడు భార్య పిల్లలు నిడిచిపెట్టి పొలం కాడికి పోయి బావి కాడికి పోయి కరెంటు పెట్టబోతే షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది తేలుగుట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆనాడు తెలంగాణ ఏర్పడుతుంటే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే మీ బతుకులు చీకటైపోతాయి అన్నాడు. మరి ఈ రోజు ఎవల బతుకు చీకటైపోయింది
ఏ కిరణ్ కుమార్ రెడ్డి అయితే మనకు పిల్లి శాపాలు పెట్టిండో అడ్రస్ లేకుండా పోయిండు. అదే తెలంగాణ 24 గంటల కరెంటు రైతాంగానికి పరిశ్రమకు ఇళ్లకి ఇచ్చుకుంటూ భారతదేశం మొత్తంలోనే ఒకే ఒక్క ముఖ్యమంత్రి వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, పురుగుల మందు కొందామంటే లైన్, దేనికి పోయినా లైనే, ఆఖరికి బాత్రూమ్ పోదామంటే కూడా లైనే. అటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో. గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు చెప్పులు లైన్లో కనబడేది. ఆకలైతున్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టి కాలుతున్న కాళ్లతో కాలుతున్న కడుపుతో భోజనం చేయడానికి అటో ఇటో మెస్సుకో హోటల్కో పోయి 4 ముద్దలు తినొచ్చిన పరిస్థితిని ఒక్కసారి మా మరపల్లి రైతన్నులందరూ గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు రైతుకు 1, 2 కాదు అన్ని కష్టాలే. సాగునీరు లేదు, కరెంటు లేదు, టైంకు విత్తనాలు రావు, ఏది రాని పరిస్థితి. అదే ఈ రోజు మీరు ఆలోచన చేయండి. నేను ఇక్కడికి వస్తా ఉంటే చూస్తా ఉన్నా, కొత్త గోడౌన్లు కట్టుకున్నాం, బ్రహ్మాండమైన నాణ్యమైన గోడౌన్లు ఎక్కడ పోతే అక్కడ కనబడతా ఉన్నాయి. 4 లక్షల టన్నులు ఉండేది ఆనాడు గోదాముల సామర్థ్యం, గోదాముల కెపాసిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల టన్నుల నుంచి పెంచుకొని 24 లక్షల టన్నులు చేసుకున్నామన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా భారతదేశంలో 71 ఏళ్లైంది స్వాతంత్రం వచ్చి. 71 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా మొట్టమొదటిసారిగా ఒక కొత్త రాష్ట్రానికి ఒక కొత్త ముఖ్యమంత్రి అయినా అందరూ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు, నాయకులు రైతు వేషం చుట్టుకున్నోళ్లే, అందరూ తలపాగా చుట్టినోళ్లే, అందరూ పచ్చ కండువా వేసుకున్నోళ్లే, ఆకుపచ్చ కండువా. కానీ మొట్టమొదటిసారి కేసీఆర్ గారి రూపంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి రైతుకు నేను పెట్టుబడిస్తానని చెప్పి 8,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ కాదా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేసీఆర్ గారు రైతు బిడ్డ, ఆయన స్వయంగా రైతు. అందుకే రైతులకు ఎంత చేసినా ఆయనకి ఇంకా కూడా చేయాలనే ఆరాటం ఉన్నది. అందుకే 11 డిసెంబర్ నాడు తిరిగి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగానే ఈ రోజు 8,000 రూపాయలు ఏదైతే మీరు అందుకుంటా ఉన్నారో దాని స్థానంలో 10,000 రూపాయలు రాబోతా ఉన్నాయి రైతు బంధుకి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఏ నాయకుడు రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన నాయకుడు ఎక్కడా లేడు. ఈరోజు మీ మరపల్లిలో ఒక గుంటెడు భూమిన రైతుంటే ఆయనకు కూడా 2,271 రూపాయలు ప్రభుత్వమే కట్టి, ఆయన పొరపాటున చనిపోతే, సహజ మరణమైన ప్రమాదవశాత్తు చనిపోయినా ఆయన కుటుంబానికి 5-6 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం, ఆ కుటుంబానికి ధీమాగా ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆసరా పెన్షన్లు పెరుగుతా ఉన్నాయి. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి 1,116. ఇవాళ రేపు ఆడపిల్లల పెళ్లంటే మేనమామలు కూడా వస్తలేరు, వాళ్ళు కూడా ముఖం చాటేసి పారిపోతున్నారు. అట్లాంటిది ఈ రాష్ట్రంలో ఉండే పేదింటి ఆడపిల్లలు కులం ఏదన్నా కావచ్చు, మతం ఏదన్నా కావచ్చు, నేనున్నా అని చెప్పి ఆ అమ్మాయిలందరికీ ఒక మేనమామలాగా 1,116 రూపాయలు పెళ్లి ఖర్చులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ అమ్మాయి కడుపులో ఒక బిడ్డ పడితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండేది? గర్భవతులు భయపడ్డరానాడు సర్కారు దవాఖానకు పోవాలంటే. పాటలు రాసుకున్నారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు. కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడనే ప్రసూతి చేయించుకుంటా, అట్లయితేనే మా మేనమామ కేసీఆర్ గారు 13,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి మా ఆడకూతురులందరూ అడిగిపోతా ఉన్నారు. అక్కడే బిడ్డ పుట్టంగానే బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్టు, ఆ కిట్టులో ఈరోజు మహేందర్ రెడ్డి గారి కుటుంబంలో ఒక బాబో పాపనో పుడితే ఏ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సబ్బులు, నూనెలు, పౌడర్లు, షాంపూలు వాడతారో అవే వస్తువులు పెట్టి మీ చేతికి అప్పచెప్పి ఈరోజు ఆ స్థాయిలో పేదింటి ఆడబిడ్డలను కూడా అద్భుతంగా చూసుకుంటున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చెప్తా ఉన్నా. ఒక్క మాట ఆలోచించండి, పేదింటి పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లు
ప్రభుత్వ హాస్టళ్లలో గతంలో ఎప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి భోజనం పెట్టినరా? ఆనాడు దొడ్డు బియ్యం పురుగులన్నం, మరి ఈ రోజు సన్న బియ్యం నాణ్యమైన భోజనం పెట్టి పేదింటి పిల్లలందరినీ తమ పిల్లలుగా తమ వారిగా చూసుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే నువ్వు డప్పులు బంద్ చేయరా, నీకు దండం పెడతా. చెప్పుకుంటూ పోతే ఇంకో గంట చెప్పొచ్చు, కానీ ఒక్క మాట మా అక్కలను చెల్లెలను అడుగుతున్నా నేను. అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలా కుండ లోపల పెట్టన్న చెయ్యంత. ఇంట్లో వంటలు చేస్తలేరా? మీ మొగోళ్ళతో చేపిస్తురా? ఏం పర్వాలేదు, చేపియండి అప్పుడప్పుడు, అవసరం కూడా. మీ మొగోళ్ళకు కూడా వంట నేర్పియండి. మీరు మంచిగా బయటికి రావాలి, వాళ్ళ అవసరమైతే ఇంట్లో వంటలు కూడా చేయాలి. ఎందుకంటున్నా అంటే ఇంత పని కేవలం 4 ఏళ్లలో చేసినాం. మరి ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు 67 ఏళ్ళు, 50 ఏళ్ళు ఒక పార్టీ, 17 ఏళ్ళు ఇంకో పార్టీ. వాళ్ళే పరిపాలించినారు ఇదివరకు, మేము పరిపాలించింది కేవలం 4 ఏళ్ళు. మరి వాళ్ళు 67 ఏళ్లలో చేయని ఎన్నో పనులు 4 ఏళ్లలో చేసుకున్నాం. కరెంట్ ఉండదన్నారు, 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. మంచినీళ్ళు ఆనాడు ఉండేది కాదు, ఈరోజు మంచినీళ్ళు తెచ్చుకున్నాం. అంత అద్భుతంగా ముందుకు పోతుంటే కేసీఆర్ గారిని దించేటందుకు ఇవాళ వాళ్ళందరూ ఒకటైనారు. ఒక్క కేసీఆర్ ను ఎదుర్కోవడానికి 4-5 పార్టీలు వస్తా ఉన్నాయి. మీరు చూస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మాయావతి. నేనంటే కొద్దిగా అట్టకట్ట ఉన్నా కానీ కేసీఆర్ గారు బక్కపలసగా ఉంటాడు, మీకు తెలుసు. ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కొనేందుకు ఇంతమంది పైల్వాన్లు బయలుదేరింది. ఆలోచించండి. కేసీఆర్ ను గద్దె దించి తీర్థం, కేసీఆర్ గారిని తప్పకుండా కిందికి నూకేస్తామంటున్నారు. మరి పని చేసే ముఖ్యమంత్రిని, గరీబోళ్లకు దగ్గరున్న ముఖ్యమంత్రిని పోగొట్టుకుందామా కాపాడుకుందామా ఆలోచించండి. ఎందుకంటే కేసీఆర్ గారిని కాపాడుకుంటే ఈ రాష్ట్రంలోని పేద ప్రజలు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చినారు, ప్రధానమంత్రి వచ్చి నిజామాబాద్కి వచ్చిండు, హెలికాప్టర్లో చక్కర్లు కొట్టిండు. ఆయన భూమి మీదకి దిగి ఒక మాట అన్నాడు, కేసీఆర్ గారు మీ రాష్ట్రంలో కరెంట్ వస్తలేదు, 24 గంటల కరెంట్ అన్నావు, కరెంటు లేదన్నాడు. నాకు అర్థం కాదు, కరెంటు కనబడుతుంది ఎవరికైనా చూస్తే. అందుకే నేనేం చెప్పినా అంటే, మోడీ గారు కరెంటు వస్తుందా లేదా చూడాలంటే ఒక్కసారి నీ ఇష్టమున కాడవో కరెంటు తీగలు పట్టుకొని చూడని చెప్పిన నేను. ఎందుకంటే ఇంత అబద్ధాల పచ్చ అబద్ధాలు మాట్లాడతారు, కరెంట్ వస్తలేదని కూడా అంటారు ఆఖరికి. అందుకే దయచేసి మీరు ఆలోచించండి. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇక వాళ్ళు మరీ దారుణంగా అప్పుడెప్పుడు ఒక ఆయన చెప్పినప్పుడు కలికాలం వస్తుంది, కలికాలంలో మీరెన్నడూ చూడని విచిత్రాలు చాలా చూస్తారని చెప్పిండు. ఇవాళ నిజంగా తెలుగుదేశం ఒకటైతే ఎక్కడైనా ఎంత అన్యాయం. ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టిండు? తెలుగుదేశం కాంగ్రెస్ ను బొందబెడతా అని పెట్టిండు. అసొంటి పార్టీని తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ పార్టీకి తోక పార్టీ చేసి పారేసిండు. మొన్న మీరు చూసిండ్రు, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయిండు, రాహుల్ గాంధీ చేతిలో ఒక వీణ పెట్టిండు, రాహుల్ గాంధీ ఈయన చేతిలో ఒక ఫిడేలు పెట్టిండు. వాళ్ళిద్దరు ఇప్పుడు మీకు తెలుసు, జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? ఏం రాలుతుంది? బూడిదనేనా? అందుకే 11 డిసెంబర్ నాడు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ వీణ వాయించుకోవాలి, చంద్రబాబు ఫిడేలు వాయించుకోవాలి. అంతే తప్ప అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. 67 ఏళ్లు పరిపాలించి అస్తవ్యస్తం చేసి ఆగమాగం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని సతాయించి మా ఆడబిడ్డలకు మంచిళ్ళు ఇయ్యక, రైతులకు కరెంట్ ఇయ్యక, పిల్లలకు కొలువులు ఇయ్యక అందరు నాగం చేసిన 2 పార్టీలు మళ్ళీ అలా దొంగలు కలిసి ఊరు వంచుకున్నట్టు ఇద్దరు కలిసి జంటగా బయలుదేరి ఊళ్ళలోకి వస్తా ఉన్నారు. వీళ్ళేమో 4 కండువాలు, 1 కాదు 2 కాదు 4, 5 కండువాలు, ఒకటి పసుపచ్చది, ఒకటి 3 రంగులది, ఇంకోటి నీలం రంగుది, ఇంకోటి ఎర్ర రంగుది వేసుకొని బయలుదేరింది. ఊర్లలో మనోళ్ళు మరిపల్లిలా ఆగమాగమవుతున్నారట మనోళ్ళు, రైతులందరూ. అవురా సంక్రాంతి జనవరిలో కదా గంగిరెద్దులోకి ఇప్పుడు ఎందుకు వస్తున్నారా అని మనోళ్ళు అంతా పరిచయం అవుతున్నారని ఆలోచన చేయండి. 4 పార్టీల ఒక్క కేసీఆర్ కోసం
ఇంతమంది మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీరు ఆనంద్ని గెలిపిస్తే వికారాబాద్ లో 1,00,000 ఎకరాలకు సాగునీరు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పెన్షన్లు పెంచుకుందాం. ఒక్క ప్రోగ్రాం విషయంలో మాత్రం మాకు కూడా అసంతృప్తి ఉన్నది, కొంత లోటు ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం అనుకున్నట్టు చేసుకోలేకపోయినాం. గరీబులకు చాలా ప్రోగ్రాం చేసుకున్నాం, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి చేసుకోలే. మీ అక్క చెల్లెలందరిలో ఆ కోరిక ఉన్నది నాకు తెలుసు. అందుకే ఈసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడనే 5 లక్షల రూపాయలు మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇది వరకు కాలనీలు కడదాం అనుకున్నాం. ఇది వరకు ఒక ఊరు తీసుకొని ఆ ఊళ్ళో 2-3 ఎకరాలు జాగా తీసుకొని కాలనీ కడదాం అనుకున్నాం. ఊర్లలో జాగాలు దొరుకుతలేవు, కాంట్రాక్టర్లు కూడా వస్తలేరు. అందుకే ఎక్కడలోకి అక్కడనే ఇస్తే ఆ బాధ కూడా పోతుంది. మరి గిన్ని చేసుకున్నాం, అది కూడా తప్పకుండా చేసుకుంటాం. విశ్వాసంతో ఉండండి. మరి నేనేమో పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్తున్నా, వికారాబాద్ కృష్ణా జలాలు వస్తాయని చెప్తున్నా, బ్రహ్మాండంగా రైతులు బాగుంటారని చెప్తున్నా. వాళ్ళేం చెప్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండు ఆ ప్రచారం కీడికి, ఇంకా రాలే. ఆయన ఏం చెప్తున్నాడు టీవీలో చూడొచ్చు మీరు. ఆయన ఏమంటున్నాడు? కేసీఆర్ ను గద్దెదించే వరకు గడ్డం గీక్కోడట. ఇప్పుడు ఆయన గడ్డం గీక్కోపోతే ఎవరికి బాధ నాకు అర్థం కాదు. మనకెవరికైనా బాధ ఉన్నదా? ఆయన నాకు తెలియక అడుగుతా, మా తమ్ముళ్ళు చెప్పాలి, మీరు గడ్డం గీయనోడు ప్రతి ఒక్కడిగా గబ్బర్ సింగ్ అయిపోతాడా? ఇక ప్రతి ఒక్కరు పోజులు కొడుతున్నారు. ఇక నిన్నయాల కొత్తది పట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, ఆకాశంలో ఉండే చందమామని తీసుకొచ్చి మీరు ఏదా చందమామ కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోయినట్టున్నారు. అది కూడా మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఆకాశంలో ఉండే చందమామని కూడా తీసుకొచ్చి మర్పల్లిలో బస్ స్టాండ్ ముంగడ కట్టేయమంటే బరాబర్ కట్టేస్తాం, మీరైతే ఓట్లు గుద్దురు పోయి అంటారు. గంత హుషారుగాలు జర్ర పైలం. ఎందుకంటే ఏది పడుతుంది చెప్తారు. నిన్నయాల చెప్తున్నారు కొత్తది, నవ్వాన్నో ఎడువన్నా తెలుస్తలేదు. మీ ఇంటికి రాయి కూడా ఇక వాళ్ళే కడతారట మొత్తం. ఎవడు అడిగిండే నేను ఇంటికి రాయి కట్టమని? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంటికి రాయి కడతారట. ఇక మీరు గట్టిగా అడిగిన ఒక మా అక్కల చెల్లెలు ఇంటికి రాయినైనా ఇంకేమైనా చేస్తావా అని ఏమంటారు? ఎరికైనా మీ ఇంట్లో బాసాన్లు దొమ్ముతాం, మీ ఇంట్లో సోఫా కవర్లు మేమే గుట్టిస్తాం, మీ ఇంట్లో పాత పేపర్లు ఉంటే తీసుకొని స్టీల్ గిన్నెలు ఇస్తాం అని కూడా చెప్తారు. ఇక్కడ పెళ్లి కాని పిల్లగాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఏమైనా పిల్లని ఇస్తలేరా? మీకు ఎవరు ఇస్తలేరా? కొండలరెడ్డి ఏం సంగతి? ఆయనది కూడా కాలేదు ఇంకా. ఇక కొండలరెడ్డికి పిల్లని ఇస్తలేరు, మీకెవరు ఇస్తారా? ఎందుకు చెప్తున్నా అంటే, మీకోసం కాంగ్రెస్ వాళ్ళు బంపర్ స్కీమ్ పెట్టిందట. రాహుల్ గాంధీ కూడా లగ్గం కాలే, ఎరికే కదా మీకు, తెలియదా? ఆయనకు కూడా లగ్గం కాలే. ఇక ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు కొత్త స్కీమ్ పెట్టినట. రాహుల్ గాంధీ ఢిల్లీలో బోర్ కమిటీల నిర్ణయం తీసుకున్నాడట. ఆ నిర్ణయం ఏమిటి దొరికేనా? తెలంగాణలో కింద మీరు పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే మీకు ఒక్కొక్క పిల్లగాన్ని పట్టుకొని, లగ్గం కాని పిల్లగాళ్ళందరినీ పట్టుకొని పిల్లను వెతికిపెట్టి లగ్గం చేసే బాధ్యత కూడా రాహుల్ గాంధీ తీసుకుంటాడట. అదే రకంగా పెళ్ళైనగా మీకు పిల్లలు పుడితే మరి ఆ పిల్లల డైపర్లు కూడా వాళ్ళే మార్చి వాళ్ళే చూసుకుంటారని కూడా చెప్తున్నారు. ఇంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చెప్పేదేమీ లేదు కొత్తగా. అందుకే వాళ్ళ భుజాల మీద చంద్రబాబు నాయుడును మోసుకొని వస్తున్నది. ఈ మాట మరపల్లిలో